అని మనం చూస్తూ ఉన్నప్పుడు 3వ అధ్యాయం 13వ వచనము, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడి అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడి తప్ప. ఇక్కడ గమనించాలి, యేసు ప్రభువారు మొదటగా పరలోకములో ఉండేవాడు. పరలోకము నుండి ప్రభు భూలోకానికి దిగి వచ్చాడు. భూలోకములో ఆయన 33.5 సంవత్సరాలు తన జీవితం గడిపి శిలువ మరణాన్ని పొంది మరలా ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి పరలోకానికి వెళ్ళిపోయాడు. అంటే ప్రభు ముందుగా ఈ భూలోకానికి రాకముందు ప్రభు ఎక్కడున్నారంటే పరలోకములో ఉండేవారు. ఈ పరలోకములో ఉన్న దేవుడు భూలోకానికి వచ్చాడు. ఈ భూలోకమునకు వచ్చిన యేసు ప్రభువారట 33.5 సంవత్సరాలు జీవించాక శిలువ మరణమును పొంది 3వ దినాన ఆయన లేచి పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు అని వాక్యం తెలియచేస్తుందంటే అపోస్తుల కార్యగ్రంథం 3వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూస్తే, కాబట్టి 3వ అధ్యాయము 21, అన్నిటికీ తిరుగుబాటు కాలము వచ్చునని, కుదురుబాటు కాలం వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు ఇప్పుడు ఆయన ఎక్కడ నివాసం చేస్తున్నాడు? యేసు ప్రభువారు ఎక్కడున్నారంటే ఇప్పుడు పరలోకములో నివాసం చేస్తూ ఉన్నాడు. స్నేహితులారా, పరలోకములో యేసు ప్రభువారు నివాసం చేస్తూ ఉన్నాడు అంటే ఆయన పరలోకము నుండి వచ్చాడు గనుక, మరలా పరలోకానికి వెళ్ళాడు గనుక ఆయన పరలోక నివాసం చేస్తూ ఉన్నాడు. మరి పరలోకములో నివాసం చేస్తున్న యేసు ప్రభువారు పరలోకంలో ఏం చేస్తున్నాడు అంటారు? ఏమా, పరలోకానికి వెళ్ళిన యేసు ప్రభువారు పరలోకంలో ఏం చేస్తూ ఉన్నాడు? ఎవరైనా ఈ ఊరు నుంచి వేరే ఊరు వెళ్ళారనుకుందాం, ఏమండి ఆ ఊరిలో ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతాం మనం. ఎందుకు అడుగుతామంటే వారు ఆ ఊరిలో ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు, ఏదో పని చేస్తూ ఉన్నారని మనం అడుగుతాం. మరి పరలోకానికి వెళ్ళిన యేసు ప్రభువారు పరలోకంలో ఏం చేస్తున్నాడు అంటే, రోమాపత్రిక 8వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చూద్దాం. అంతేకాదు, మృతులలో నుంచి లేచిన వాడును, దేవుడి కుడిపార్శ్వమున ఉన్నవాడును. అందరూ ఆలోచన చేయండి. యేసు ప్రభువారు పరలోకంలో పనిచేస్తూ ఉన్నారు. ఏంటంటే
మన అందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నారంట. ప్రార్థన అంటే మన కొరకు మనం చేసుకునే దానిని ప్రార్థన అంటారు. మరి విజ్ఞాపన ఆయన ఎవరి కొరకు చేస్తూ ఉన్నాడో యెషయా గ్రంథంలో చాలా తేటగా ప్రభు రాశాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం, ఈ 53వ అధ్యాయం 12వ వచనములో అతిక్రమములు చేయవారిలో ఎంచబడి ఉండక అనేకుల పాపములు భరించుచు తిరుగుబాటు చేయు వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. పాపములను ఉన్న మన విశ్వాసుల కొరకు లేదా మన కొరకట మన పాపములన్నీ ప్రభు భరించి, మన పాపములన్నీ ఆయన సహిస్తూ, మన పాపముల నిమిత్తము పాపి అయిన మన మనుష్యులు మారు మనస్సు పొందాలని, పాపిగా ఉన్న మనుష్యులు పరిశుద్ధులుగా మార్చబడాలని, పాపలోకములున్న మనుష్యులు పరలోకము చేరాలని మన కొరకు దేవుడు పరలోకములో విజ్ఞాపన చేస్తున్నట తండ్రి దగ్గర. స్నేహితులారా, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయములో 7వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూస్తే, దేవుని యొద్దకొచ్చు వారి పక్షమున, ఏమండి ఎవరి పక్షాన విజ్ఞాపనం చేస్తున్నాడు అంటే, పరలోకములో ఉన్న దేవుని యొద్దకొచ్చు వారి పక్షమున, అంటే మనందరి పక్షాన, మనందరి పక్షమున ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఈ లోకములో ఉన్న మనుష్యులందరి కొరకును, ఈ లోకములో ఉన్న మనుష్యులు నశించిపోకూడదని, ఈ లోకములో ఉన్న మనుష్యులు పాపమును విడిచిపెట్టాలని, ఈ లోకములో ఉన్న మనుష్యులు పాపలోకము నుండి పరలోకమునకు రావాలని మన కొరకట పరలోకపు తండ్రి యొద్ద పరలోకములో ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. పరలోకం వెళ్ళిన యేసు ప్రభువారు చేస్తున్న మొదటి పని ఏంటంటే, మన అందరి కొరకు, అందరూ చెప్పండి, ఏం చేస్తున్నాడు ఆయన? విజ్ఞాపన చేస్తున్నాడు. మన పాపములు భరించి ఆయన మీద తిరుగుబడిన వారి నిమిత్తమును ఆయన విజ్ఞాపన చేస్తున్నాడట. మనమందరము దేవుని యొద్దకు చేరాలని, మనమందరము దేవుని యొద్దకు రావాలని ఆయన మన కొరకు తండ్రి దగ్గర పరలోకములో విజ్ఞాపన చేస్తున్నాడు. ఇది పరలోకములు యేసు ప్రభు చేస్తున్న మొదటి పని. ఇక రెండవదిగా యోబు గ్రంథము 16వ అధ్యాయం, యోబు గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం. యోబు అంటున్నాడు, నాకు సాక్షి ఉన్నవాడు పరలోకములో ఉన్నాడు, నా పక్షమున సాక్ష్యము పలుకువాడు. ఏమండి, యేసు ప్రభువారట పరలోకములో మన పక్షాన సాక్ష్యం చెప్తున్నాడంట. ఎందుకు చెప్తున్నాడో కూడా తెలియాలి మనకు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనాన్ని చూస్తే, ఇదిగో ఒక గొప్ప స్వరము
పరలోకము నుండి ఇలాగున చెప్పున వింటిని, రాత్రి పగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది రోజు రాత్రి పగలు దేవుని దగ్గరికి వెళ్తున్నాడట. ఎవరు? సాతాను. వెళ్ళి ఫలానా అవమ్మ గారు మంచిది కాదు నాయన, ఫలానా శాంతమ్మ గారు మంచిది కాదు ప్రభా అని మన మీద పరలోకపు తండ్రి దగ్గర నేరాలు మోపుతున్నాడట. ఎవరు? సాతాను. అప్పుడు యేసు ప్రభువారు ఏం చేస్తున్నాడంటే మన పక్షాన వాదిస్తూ ఉన్నాడు. చూడండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూద్దాం. చిన్నపిల్లలారా, మీరు పాపము చెయ్యకుండుటకై ఈ సంగతులు మీకు రాస్తున్నాను. ఎవరైనా పాపము చేసినడలా నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది. ఉత్తరవాది అంటే మన కొరకు వాదించేవారు అని. కాబట్టి మన మీద ఎవరైనా నేరం మోపితే పరలోకంలో సాతాను ఇల్లంట ప్రతి రాత్రి పగలు దేవుని దగ్గరికి వెళ్ళి ఫలాని విశ్వాసి మంచివాడు కాదు, ఫలాని వ్యక్తి మంచివాడు కాదని మన మీద నేరాలు మోపుతున్నాడంట. ఈ నేరం మోపుతుంటే మన తండ్రి ఎక్కడున్నాడు యేసు ప్రభువారు అంటే తండ్రి దగ్గరుండి ఆయన ఉత్తరవాదిగా వాదిస్తున్నాడు. అంటే మన పక్షాన ప్లేడర్ గారు, ఆయన వకీల్. సాతాను నేరాలు మోపుతుంటే పరలోకపు తండ్రి దగ్గర పరలోకములో మన మీద దేవుని సహోదరుల మీద సాతాను నేరములు మోపుతుంటేనంట, ప్రభువా అవమ్మ గారు ఆ తప్పు చేయలేదు, తండ్రి శాంతమ్మ గారి తప్పు చేయలేదు, ఇదిగో వీర్రాజు గారి తప్పు చేయలేదని మన పక్షాన సాక్ష్యం చెప్తున్నాడట పరలోకంలో. ఆయన మన పక్షాన సాక్ష్యము చెప్పుచున్న ఉత్తరవాది ఆయన ఎవరు అంటే ఉత్తరవాది అంటే మన పక్షాన సాతాను మన మీద నేరాలు మోపుతుంటే పరలోకములో మన పక్షాన వాదించే ఒక లాయరు గారుగా పనిచేస్తున్నాడు ఆయన. ఏమండి, ఇప్పుడు నేరం చేస్తే ఏం చేస్తారు? జైల్లో పడేస్తారు, అంతే కదా. మరి సాతాను నీ మీద నా మీద నేరాలు మోపులు దేవుడు నరకంలో పడేస్తాడు. అంటే నరకములోనికి వెళ్ళకుండా ఆ నరకాగ్ని నుంచి నిన్ను నన్ను తప్పించడానికి, నీ కొరకు నా కొరకు వాదించడానికి, నీ కొరకు నా కొరకు మంచిగా సాక్ష్యం చెప్పే పని యేసు ప్రభువారు పరలోకంలో చేస్తున్నాడు. ఆయన పరలోకములో మన పక్షాన ఎలాగున్నాడంటే వాదించే ఉత్తరవాదిగాను మన పక్షాన సాక్ష్యము చెప్పి యేసు ప్రభువారిగా ఉన్నాడు. ఇది ప్రభువు చేస్తున్న పరలోకంలో రెండో పని. ఇక మూడో పని చూద్దాం. లూకాసువార్త 10వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూద్దాం. అయినను మీకు దయ్యములు లోబడుచున్నవని సంతోషింపక. చాలు స్నేహితులారా, ఇక పరలోకములో ఆయన పని ఏంటంటే మన పేర్లను పరలోకములో రాస్తున్నాడట. చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. ప్రకటన
21వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూస్తాం. ఏమండి, ఎవరి జీవగ్రంథం? ఏమండి, యేసు ప్రభువారికి ఒక పేరుంది కదా, ఏంటమ్మా? లోక పాపములు మోసుకొని పోవు ఆ గొర్రెపిల్ల. మరి జీవగ్రంథం ఎవరిది? యేసు ప్రభువారిది. ఏమా, ఈ జీవగ్రంథం ఎవరిది? ఇక్కడ రాయబడి ఉంది ఏమనంటే, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథములో రాయబడిన వారు అన్నాడు. అంటే పరలోకములో ఆయన చేస్తున్న మూడో పని ఏంటంటే, మన పేరు జీవగ్రంథంలో రాస్తున్నాడు. ఏమండి, మన పేరు జీవగ్రంథంలో రాస్తున్నాడు. ఈ జీవగ్రంథం ఎక్కడుందంటే ఆయన దగ్గరే ఉంది. ఈ జీవగ్రంథం పేరు ఎవరి పేరు రాస్తాడు అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చూద్దాం. నిజమైన సాకారులు ఆ ఇద్దరు సాకారులతో సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారికి సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను. ఏవండి, ఆ సాకారుల పేరులు ఏవండి, ఎవరి పేరు రాస్తారట జీవగ్రంథంలో అంటే, దేవుని సేవలో సహకరించే వారి పేరు. ఏమండి, ఎలా సహకరిస్తావు? సువార్త విషయంలో సహకరిస్తావా? లేదా సభలు పెట్టేటప్పుడు సహకరిస్తావా? లేదా మందిరం కట్టేటప్పుడు సహకరిస్తావా? ఏమైనా మందిరములో జరుగు పండగలలో సహకరిస్తావా? లేదా 2వ శనివారం ఉపవాస ప్రార్థనలో సహకరిస్తావా? ఎవరు పేరు రాస్తారంటే జీవగ్రంథంలో? మా సహకరించే వారి పేరులు. దేవుని పిల్లలారా, పరలోకములో ఆయన చేస్తున్న మూడో పని ఏంటంటే, ఆయన దగ్గర ఉన్న జీవగ్రంథములో దేవుని సంఘములో సహకరించే వారి ప్రతి పేరు ఆయన రాస్తూ ఉన్నాడు. ఆయన సంఘములో సహకరించేవారిని, సభలలో సహకరించేవారిని, మందిరములో కట్టుతున్నప్పుడు సహకరించేవారిని, ఏమైనా పండుగ జరుగుతున్నప్పుడు పండుగలో సహకరించేవారిని, దేవుని సువార్తలో సహకరించే వారిని, వారి పేరు తీసుకుని వెళ్ళి అంట జీవగ్రంథములు రాస్తాడు. ఎందుకు రాయాలి జీవగ్రంథంలో? జీవగ్రంథములో నీ పేరు లేకపోతే, జీవగ్రంథములో నీ పేరు రాయకబడకపోతే నువ్వు పరలోకం వెళ్ళవు, నరకానికి పోతావు. అదే అన్నాడు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనములో, ఆ గొర్రెపిల్ల జీవగ్రంథములో రాయబడిన వారే కానీ నిర్దేశమైనది ఏది ఆ పట్టణములో ప్రవేశించదు అన్నాడు. ఏబా, నువ్వు ఎక్కడ పేరు రాయించుకోవాలంటే జీవగ్రంథంలో పేరు రాయించుకోవాలి. ఎవరు రాస్తున్నారా పేరు? ఏమా, ఎవరు రాస్తున్నారు? యేసు ప్రభు వారు రాస్తున్నారు. ఎక్కడ రాస్తున్నారట? పరలోకంలో రాస్తున్నాడు. ఆ పేరు ఎవరికి రాస్తాడట అంటే, దేవుని స్వార్థలో సహకరించి సంఘములో సహకారులుగా ఉంటూ ఆయన మందిర విషయంలో సహకారులుగా ఉంటూ ఉన్నవారి పేరట జీవగ్రంథములు రాస్తాడు.
ఆయన పరలోకములోకి వెళ్ళిన తర్వాత మొదటి పని చేసింది ఏంటంటే విజ్ఞాపన చేస్తున్నాడు మనందరి కొరకు. రెండవదిగా ఆయన పరలోకములో మన కొరకు చేసే రెండో పని ఏంటంటే సాతాను దేవుని యొద్దకు వచ్చి మన మీద నేరములు మోపుతుంటే, ప్రభా ఆ కుమారుడు ఆ నేరం చేయలేదు, ఈ కుమార్తె నేరము చేయలేదని మన పక్షాన వాదిస్తూ ఉత్తరవాదిగా మన పక్షాన మంచి సాక్షిగా నిలవబడ్డాడు పరలోకములో ప్రభు. ఇక పరలోకములో ప్రభు చేసే మూడో పని ఏంటంటే మన పేర్లను దేవుని సేవలో పరిచర్యలో సువార్తలో వాడబడిన ప్రతి వారి పేర్లను జీవ గ్రంథములో రాస్తున్నాడు. ఇది ప్రభువు చేస్తున్న పరలోకములో మూడో పనిగా మనం చూస్తూ ఉన్నాం. ఇక నాలుగోదిగా దానియేలు గ్రంథము 6వ అధ్యాయం, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనములో ఒక మాట చూస్తాం. ఆయనే మనలను విడిపించువాడును రక్షించువాడయుండి. ఏమండి ఎక్కడట? పరమందు అంటే పరలోకమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములు చేయువాడు. పరలోకములో ఉండి భూమి మీదున్న మనుష్యులైన మన పట్ల మనం చేసిన ప్రార్థన విని, మనం చేసే ప్రార్థన ఆలకించి పరలోకము నుండి భూలోక నివాసులమైన మనకట దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తాడట. దేవుని పిల్లలారా, మరి నువ్వు చేసే ప్రార్థన పరమండలములకు చేరుతుందా? నువ్వు చేసే ప్రార్థన మధ్యలో వేలాడుతూ ఉందా? నీ జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యం చేయాలంటే, నీ జీవితంలో దేవుడు నీవు అనుకున్న కార్యం చేయాలంటే, దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేయాలంటే ఎక్కడి నుంచి ఆయన చేయగలడు అంటే పరలోకములో నుండి దేవుని బిడ్డలైన మనకు ఆశ్చర్య కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఆశ్చర్య కార్యాన్ని చేస్తాడు అంటే నీ ప్రార్థన పరలోకానికి చేరాలి, నీ మనవులు నీ విజ్ఞాపన పరలోకానికి చేరాలి. చేరినప్పుడు నీ బ్రతుకులో ఎన్నడూ చూడలేని, నీవెన్నడూ ఊహించలేని యొక్క ఆశ్చర్య కార్యములు ప్రభు నీ పక్షామన చేయుటకు పరలోకములో ఆయన ఉన్నాడు. అంటే మన ప్రార్థన ఆలకించి మన పక్షమున ఆశ్చర్య కార్యాలు చేస్తున్నట పరలోకములో ప్రభు. ఇది పరలోకములో ప్రభు చేస్తున్న నాలుగో పని అని మనం భావించాలి. ఇక పరలోకానికి వెళ్ళిన యేసు ప్రభు వారు పరలోకములో ఏం చేస్తూ ఉన్నారు? యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు చూద్దాం. యోహాను సువార్త, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. ఎందుకు వెళ్ళాడంట? మా స్థలం సిద్ధం చేస్తున్నాడంట. ఏమా స్థలం ఏం చేస్తున్నాడు? మా సిద్ధం చేస్తున్నాడు. ఎవరికి ఇవ్వడానికి? మీకు వద్దా స్థలం పరలోకంలో? ఏమా భూలోకంలో ఉంటే జాలు అనుకోండి మీకు.